రాజశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజశ్రీ గారు, సృష్టి అంతా భగవంతుని లీలలు అంటారు కదండి, ఏమిటండి ఈ లీలా విచిత్రాలు? భగవంతుడికి మొత్తం అంతా ఇది ఒక ఆట అండి. ఒక సినిమా చూసినట్టుగా, చక్కగా రీల్స్ చూసినట్టుగా ఆనందిస్తూ ఉంటాడు, వినోదిస్తూ ఉంటాడు అనమాట. లీలలు అంటే ఈ లీల మనం అనుకుంటూ ఉంటాం, ఏంటో ఇదంతా నాది, నేనే ఇక్కడ వెళ్ళి నాటకం ఆడాను, నేను ఇది చేశాను, నేను డబ్బు సంపాదించాను, నేను సుఖం పొందుతున్నాను, నేను ఇలా వెళ్ళాను, నేను ఇలా చేశానని చెప్పి ఇదంతా మన గొప్పతనంగా మనం భావిస్తూ ఉంటాం. ఎక్కడో ఏదో ఇప్పుడు మీ దగ్గర నేను మాట్లాడుతున్నా కూడా ఇది నా గొప్పతనం అని అనుకుంటూ ఉండే విషయం కూడా ఉంటుంది. ఇది ఏది కూడా మనం కాదండి, కాదు, అదే భగవంతుడి లీల. ఏంటంటే మనం ఒక బొమ్మలాటలాగా ఆడుకుంటూ ఉంటాడని అంటూ ఉంటారు ఆయన. మామూలుగా నిజానికి ఆయనకు ఒక ఆట ఇదంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఆ పావులు కదిలిస్తూ అలా ఆడుకుంటూ ఉంటాడు. మళ్ళీ తనలో లయం చేసేసుకుంటాడు, మళ్ళా సృష్టిని సృష్టిస్తాడు. లీలామానుష విగ్రహుడు అయిన తర్వాత మనం రకరకాల సుఖాలు పొందుతాం, దుఃఖాలు పొందుతాము, ఏడుస్తూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం, భోగాలు అనుభవిస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనం చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ భగవంతుడు మనతోటి ఆటలాడుకుంటూ మళ్ళా కొంతకాలం మనకి బుద్ధిని ఇస్తాడు కదండి. బుద్ధిని ఇస్తాడు. ఆ బుద్ధి ద్వారా భగవంతుని తెలుసుకునే ఆట కూడా ఆయనదేనండి. బుద్ధి ఆయనే. బుద్ధిని ఏంటి, మంచి బుద్ధి, చెడు బుద్ధి, బుద్ధిని ఇచ్చాడు. విచక్షణ జ్ఞానం మనిషికి మనం తెచ్చుకోవాలి. అది ఏ పనులు చేస్తే బాగుంటుంది, ఏ పనులు చేయకపోతే చెడుగా ఉంటుంది అనేది ధర్మ విచక్షణ చేసుకోవడం. మంచి చెడు గురించి కూడా మనం విచారించుకొని విచక్షణతో చెయ్యాలి, అంతే, ఏదైనా సరే. అవును, అది చేసుకోవడం అనేది మనం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి కర్మలు చేసినందువల్ల మంచి విచారణ దొరుకుతుంది. లేదంటే ఇది ప్రతిదీ కూడా మనం భుక్తం తీసుకొచ్చుకుంటామండి. కింద జన్మ నుంచి మనం పుడుతూనే ఇట్లా గుప్పిళ్ళు మూసుకుని పుడతాం మనం. అవునండి, వెళ్ళేటప్పుడు అవును, చేతులు పసిపిల్లని వదిలిచాలన్నా వాళ్ళు వదలరు, గట్టిగా పట్టుకుని ఉంటారు. ఏంటంటే కింద జన్మ మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా తెచ్చుకుంటాం. మీరు మిగిలిపోయిన కర్మ అంతా కూడా అంటే అలా గుప్పిట్లో తెచ్చేసుకుంటాం. సంచితం ఉంటుంది, దాన్ని సంచితం తెచ్చుకుని మంచి చేసిన దానికి మంచి అనుభవిస్తాము, కొంత చెడు ఉంటే చెడు అనుభవిస్తూ ఉంటాము. కొంతమంది ఎప్పుడూ చెడే చేశారనుకోండి, ఏ మంచి పనులు చేయలేదు, ఏమీ తెచ్చుకోలేదు జీవితంలోకి, అప్పుడు ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటారు. కొంతమందిని చూసి మనం అనుకుంటాం, అప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నారు ఏమిటి వీళ్ళని. ఇదంతా కూడా మనం భుక్తం తెచ్చుకున్నదే. ఎక్కడి నుంచో భుక్తం అంటే కింద జన్మలో మనం తీసుకొచ్చింది. ఒకసారి ఒక మహర్షి దగ్గరికి ఒక అతను వెళ్తాడు. వెళ్ళి అసలు దేవుడు అనేవాడు లేడు, ఏమిటి ఇదంతా, ఈ భుక్తం తెచ్చుకోవడం ఏమిటి, ఇది కింద జన్మ కర్మలు ఏమిటి, ఇవన్నీ ఏంటండి అని అంటాడు. అంటే సరే ఒక పని చెయ్యి, నువ్వు రేపు పొద్దున్న నీకు శిష్యుడు అడుగుతాడు గురువుని. మళ్ళీ చోట ఒక గురువుగారు గురువుగారి దగ్గర శిష్యుడు వెళ్ళి అడుగుతారు, స్వామి ఏమిటి ఈ రకరకాల మనుషుల యొక్క బాధలు ఏమిటి, అంతే కదా, ఒకళ్ళు గొప్పగా ఉంటారు, ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఒకళ్ళు అడుగు తింటూ ఉంటారు, ఇన్ని రకాల అవసరమా అని చెప్పి అడుగుతాడు. అంటే అది నీకు తెలియాలంటే నీకు ఒక శిక్షణ అవసరము. నువ్వు రేపు ఉదయం వెళ్ళి రాత్రి వరకు పక్కనే ఉన్నటువంటి ఒక ఆసుపత్రి ఉంది, ప్రసూతి ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళ్ళి ఎంతమంది ఎలా పుట్టారు ఏమిటి అన్నీ రాసుకుని, ఎంతమంది పిల్లలు ఎలా పుట్టారు ఎక్కడ పుట్టారని రాసుకుని వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అన్నీ రాసుకునిరా అని చెప్తాడు. సరే అని చెప్పి శిష్యుడు వెళ్తాడు. నేను అడిగిన ప్రశ్నకి దీనికి ఏమిటి అని ఆలోచించుకుంటూ వెళ్తాడు. సరే మర్నాడు పొద్దుంచి రాత్రి వరకు అక్కడే ఉంటాడు, అన్నీ రాసుకుని వస్తాడు. మర్నాడు వచ్చిన తర్వాత గురువుగారు అడుగుతాడు, రాసుకొచ్చా అంటాడు. ఏమేంటి చదవమంటాడు. బలానా ఏసీ రూమ్లో బలానా ఇంతమంది పిల్లలు పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఇది. కొంతమంది మామూలుగా జనరల్ వార్డులో పుట్టిన వాళ్ళు బలానా వాళ్ళు, కొంతమంది దీంట్లో మామూలుగా జనరల్ వార్డులో పుట్టిన వాళ్ళు, ఇలా రకరకాలుగా పుట్టిన వాళ్ళ పేర్లు అవి ఇవి రాసుంటాయి. కొంతమంది వస్తుంటేనే ఆసుపత్రికి వస్తుంటేనే దారిలోనే కాన్పైపోయిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు అక్కడ అప్పటికప్పుడు నర్సులు తీసుకెళ్ళి ఏదో హడావుడి పడి చేస్తుంటారు. ఇవన్నీ రాసుకొస్తాడనమాట. సరే అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి మామూలుగా పుట్టిన వాళ్ళే కదా. వీళ్ళందరూ ఒకడు ఏసీలో పుట్టాడు, కష్టం లేకుండా సుఖంతో, ఒకడు జనరల్ వార్డులో పుట్టాడు, ఒకడు స్పెషల్ వార్డులో పుట్టాడు, ఒకడు రోడ్డు మీద పుట్టాడు. ఎందుకంటావు ఇవన్నీ
అని అంటే ఈ జన్మలో పుట్టడంలోనే వాళ్ళల్లో మనకి తెలుస్తుంది, వ్యత్యాసం తెలుస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు పూర్వజన్మ నుంచి తెచ్చుకుని సుకృతం నాయన, మనం చేసింది ఏమీ లేదు అని చెప్తాడనమాట. ఇలా ఈ పూర్వజన్మ సుకృతంతో మనం కొంచెం గుప్పిళ్ళు మూసుకుని వస్తూ ఉంటాం. అది తెలియకుండా భగవంతుడు ఏముందిలే ఆయన అన్నీ చేసుకుంటున్నాడు, ఆటలాడుతున్నాడు కాదు. మళ్ళీ ఏం చేస్తాడు, కొంతకాలానికి ఇవన్నీ అనుభవించిన తర్వాత మరణం అనేది మనకి తప్పనిసరి. కాబట్టి మరణం అనేది ప్రతి మనిషికి తప్పనిసరి. కాబట్టి ఏమవుతుందంటే ఈ మళ్ళీ లయం చేసేసుకుంటాడు తన లోపలికి. కాబట్టి పుట్టించటం, కొన్ని రోజులు ఉండడం, తర్వాత మళ్ళీ లయం చేసుకోవటం, సృష్టి, స్థితి, కారణం, మరణం, ఈ మూడు కూడా భగవంతుడు చేసేటువంటి లీలలు అన్నమాట. ఈ లీలల్లో ఒకటి మనకు అర్థమయ్యేటట్టుగా శాస్త్రి గారు ఈ లీలలు అంటున్నారు కదా, దీనికి ఒక ఉదాహరణ ఇవ్వగలరా? తప్పకుండా లక్ష్మి గారు, బాగుంది మీరు అడిగిన ప్రశ్న కూడా బాగుంది. మనం సాలెపురుగు మనందరికీ తెలిసిందే కదా. అవునండి. ఎక్కడన్నా కొన్ని రోజులు మనం వాడకుండా ఉంటే అక్కడ ఆ స్థలం లోపల ఒక గూడు కట్టేస్తుంది. అది అలా కట్టేసి అది కూడా చాలా డిజైన్డ్ గూడు, మనుషులు ఎవరు కట్టేసలేము. అవునండి. చాలా డిజైన్ తో గూడు అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. పెద్ద చిత్రకారుడు వేసిన చిత్రంలా ఉంటుంది. ఎన్నో సినిమాల్లో కూడా వాడుకుంటూ ఉంటారు వాటిని, సాలెగూడిని, వాటిని. నిజంగా అంత చిన్న పురుగుకి అంత ఆర్ట్ ఎట్లా వస్తుంది అనేది మరి భగవంతుడు కృపే నిజానికి చూస్తే. నిజమే కదా. అది దానికి ఒక నీళ్ళలాగా చక్కగా అదంతా వేసుకుని ఆ గూడులో కొన్ని రోజులు ఉంటుంది, సంచరిస్తుంది. తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆ దారాన్ని అంతా కూడా మళ్ళీ తనలోకి తీసేసుకుంటుంది, మింగేస్తుంది అనమాట. మళ్ళీ కొత్త గూడు. అలాగే భగవంతుడు కూడా కొంతకాలం పాటు ఈ సృష్టిని జరిపి మళ్ళీ తనలోకి తన సృష్టిని తనలోకే తీసేసుకుంటూ ఉంటాడండి. ఇలా ఎలా అయితే సాలెపురుగు మనకి ఈ విధానం బట్టి మనం చూసాం, సాలీడు గూడు కట్టి మళ్ళీ ఆ దారాలు కొంతకాలం నివసించి మళ్ళీ ఆ గూడులో ఉన్నటువంటి ఆ దారాలను తనే మింగేస్తుంది మొత్తం అంతా. అలా ఎలా మళ్ళీ దాన్ని పాడు చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తది కట్టుకుంటూ ఉంటుంది. దాని జీవన విధానం అది. అంటే తను కట్టిన సాలిగూడు మొత్తం తనే తినేస్తుంది. తీసేసిన ఆ దారాలు చాలా విచిత్రమైన. అలాగే భగవంతుడు కూడా తను సృష్టిస్తాడు, కొన్ని రోజులు ఉంటాడు, మన జీవన విధానం చూస్తాడు, మళ్ళీ తనలోకి లయం చేసుకుంటాడు ప్రతి జీవిని కూడాను. ఇది భగవంతుడి లీల అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. ఇదంతా కూడా అయితే భగవంతుడి లీల గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి అటువంటి లీలలు భగవంతుడు చేస్తున్నప్పుడు మనకి సాలెగూడు వీటన్నిటిని చూస్తే చాలా ఆశ్చర్యకరమైన చిన్న చిన్న జీవాలు, వాటికి భగవంతుడు జన్మనివ్వడమే కాకుండా వాటి ద్వారా ఇటువంటి అద్భుతమైన కళాఖండాలు లాంటి ఇవి రావడం, మళ్ళీ అది కూడా తనలో తనే లయం అయ్యేట్టుగా దాని ద్వారా మనిషికి ఒక రకమైనటువంటి ధర్మాన్ని బోధిస్తున్నట్టుగా వస్తుంది. అంటే ఏంటి, ఇదంతా కూడా నువ్వేం కాదురా, నీ గొప్పతనం ఏమీ లేదు ఇక్కడ, మళ్ళీ తిరిగి నాలోకే లయం అయిపోతుంది అని చెప్పడం అన్నమాట. అది ఎంత చక్కటి ఉదాహరణ అండి, చాలా చక్కగా ఉందండి.